శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. వీక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధమైన ఫలితాలుంటాయో ఇప్పుడు మనం చూద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి, దాని తర్వాత మృగశిర 1, 2 పాదాలు ఈ రాశికి చెందుతాయన్నమాట. ఇక ఈ రాశి వారి యొక్క ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి గురువు 1 జూన్ వరకు మిథునంలో ద్వితీయ సంచారం ఉంటుంది. అలాగే 31 అక్టోబర్ వరకు కర్కాటకంలో తృతీయ సంచారం ఉంటుంది. దాని తర్వాత 24 జనవరి వరకు, అంటే 24 జనవరి 2027 వరకు సింహంలో చతుర్థ, అంటే 4వ స్థానంలో ఈ గురువు సంచారం ఉంటుందన్నమాట. ఇక ద్వితీయంలో ఉన్నంత వరకు వీళ్ళకు భూలాభము, కార్యసిద్ధి, పుత్ర కలత్ర లాభము, అలాగే శుభకార్యాల కోసం ధనం వ్యయం చేసే అవకాశం ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు ద్వితీయంలో ఎప్పుడైతే ఈ గురువు ఉంటాడో ఆ సమయంలో వీళ్ళకు భూలాభం ఉంటుంది, అంటే భూమి వల్ల లాభం కలిగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత సకల కార్యాలు సిద్ధిస్తాయి. అలాగే పుత్ర కలత్ర లాభం ఉంటుంది. అలాగే శుభకార్యాల కోసం ధనం ఖర్చు చేస్తారనమాట. ఇది ద్వితీయ సంచార ఫలితము. ఇక 3, 4 స్థానాల్లో ఈ గురువు ఉన్నప్పుడు బంధుమిత్ర కలహాలు ఉంటాయన్నమాట. అంటే బంధువులతోని అలాగే మిత్రులతోని అనవసర తగాదాలు కలుగుతాయి. దాంతోపాటు శత్రుభయం కూడా ఉంటుంది. అలాగే రోగపీడ, దాంతోపాటు ధన వ్యయం అధికంగా ఉంటుంది. దీంతోపాటు కొంతమందికి బంధనం కూడా ఉండే అవకాశం ఉందన్నమాట. శని ఈ సంవత్సరము మొత్తం కూడా మీనరాశిలో సంచారం ఉంటాడనమాట. అందువల్ల మానసిక ఆందోళన కొంత ఉంటుంది. దాంతోపాటు ధన ధాన్యాభివృద్ధి కూడా ఉంటుందన్నమాట. సకల కార్యాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఈ శని వల్ల వీళ్ళకు లభిస్తాయి అన్నమాట. అంటే జనరల్గా ఈ శని 11వ స్థానంలో ఉండటం వల్ల వీళ్ళకు అన్ని మంచి శుభ ఫలితాలే కలుగుతాయి. కాకపోతే మానసికంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక రాహు ఏమో 6th డిసెంబర్ వరకు కూడా కుంభంలో 10వ స్థానంలో సంచారం ఉంటాడు. అలాగే కేతు ఏమో అది 6th డిసెంబర్ వరకు సింహంలో 4వ స్థానంలో సంచారం ఉంటాడనమాట. దానివల్ల వీళ్ళకు వృత్తి వ్యాపారాల్లో లాభం ఉంటుంది. దాంతోపాటు విందు వినోద కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొంటారు. దాంతోపాటు సుఖము సంతోషం కూడా వీళ్ళకు ఉంటాయన్నమాట. మామూలుగా విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా మంచి కాలము. అలాగే ఎవరైనా అవివాహితలు ఉంటే వాళ్ళకు, అంటే పెళ్లి కాని వాళ్ళకు వివాహ ప్రయత్నాలు ఈ సంవత్సరం వీళ్ళకు ఫలిస్తుందన్నమాట. ఇది ఈ వృషభ రాశి యొక్క ఫలితాలు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరము బృహస్పతి యొక్క ఫలితాన్ని అనుసరించి వీళ్ళు గురువుకి అర్చన, అలాగే నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహ స్తోత్ర పారాయణ, దాంతోపాటుగా గురు ప్రీతి కోసం శనిగలు గనక దానం చేస్తే వీళ్ళకు అన్ని రకాల శుభాలు కలిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఈ పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.